ఏ సిలువ కాదు, క్రీస్తు యేసు మనకు ప్రాణం పెట్టిన సిలువలో ఏం జరుగుతుంది మనకి? వాట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ జీసస్ గోయింగ్ టు యాక్టివేట్ ఇన్ us? మనలో ఏమి కార్యరూపం దాల్స్తుంది మనలో? ఈ రాత్రి కాలంలో ఈ వాక్యం చేత మనం సరి చేసుకుంటూ ఆయన బలపరచుకోవడం చాలా అవసరం. ఉదయ కాలంలో ఎంతమంది నాకు వాక్యం ఎవరైనా అర్థమైతే వాక్యం ఎంతమంది అర్థమైంది? అంటే ఇప్పుడు మనం చేయవలసినంత ఏంటి? ఆ సమస్యలు కాదు, ఫస్ట్ దానికి కారణమైన పాపాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి. హల్లెలూయా. ఓ వండర్ఫుల్. ఈరోజు ఎంతమందికి నేను దేవుని సేవకుడు అడుగుతున్నాను, ఆయన పక్షం నేను నిలబడి ఆయనకి మీకు మధ్యవర్తిగా ఈ సమయంలో నేను నిలబడి అడుగుతున్నాను, ఇప్పుడు దాకా జరిగిన మట్టల ఆదివారంలో ఏ ఆదివారం మేలైంది? ఈ ఆదివారం. అవి పట్టుకుని వచ్చి బాగా కష్టం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మనం ఎంజాయ్ చేయరా బాబు అంటే ఓ కష్టపడిపోతాం. సింప్లిసిటీ ఇస్తే కాంప్లెక్సిటీ చేసుకుంటామా? హల్లెలూయా. 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 అందుకే సత్యం మనం ఏం చేస్తుంది? సత్యం లేనప్పుడు బాబు అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ కావలేదు, ఇలా కావలేదు, ఆ కావలేదు, ఇది కావలేదు, అంతే. సత్యం తెలిస్తే యు ఆర్ ద ఫ్రీ మ్యాన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వార్త చెప్పాలా? సత్యం నేను ఏం చేస్తుంది తెలుసా? సింహంలా గర్జించేలా చేస్తాడు, ఇట్లా మియావ్ అనేలా చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. రండి, ఈ రోజు చాలా శ్రేష్టమైన మాటలు. ప్రభుని యేసుక్రీస్తున్న 12 మంది శిష్యులు, ప్రభుకి చాలా ప్రేమ కలిగిన శిష్యుడు అంటూ ఎవరంటున్నారంటే అది యోహానే. యోహానికి వినండి, యోహానికి యేసుక్రీస్తుకి ఉన్న సన్నిహిత సంబంధం ఏంటంటే జాగ్రత్త, ఎప్పుడు తన పత్రికలు రాసిన సువార్త రాసిన తన పేరు మాత్రం రాసుకుంటారు. అక్కడ ఎప్పుడు చూసినా ఏం చేసేవాడు? ఆయన మాత్రమే కనపరిచేవాడు. ఆయన పేరు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎవరనేవాడు తెలుసా? ప్రభుకి ఇష్టమైన ప్రేమ కలిగిన శిష్యుడు అని మాత్రం అనేవాడు కదా. నా పేరు ఎప్పుడు చెప్పాడు కదా. హల్లెలూయా. ప్రభుని ప్రేమించేవారు, వినండి, ప్రభుని ప్రేమించేవారు ఎప్పుడు గొప్ప కోరడు. దే వాంట్ హైడ్ దెమ్సెల్వ్స్. వారు మరిగే ఉండడానికి ఇష్టపడతారు, ఆయన మాత్రం ఫోకస్ చేయడానికి ఇష్టపడతారు. మీరు వింటున్నారా? రెండోసారి నేను బోర్ పడుతున్నా లేదు. రానున్న రోజు మీకు వాక్యం ఉండదు, కానీ ఆ రోజు మీకు అర్థమవుతుంది. వినండి, ఆ రోజు మీకు అర్థమవుతుంది వాక్యం. ఈ రోజు నాకు అవసరం నీకు తెలుస్తుంది, ఆ రోజు నీకు వాక్యం అందదు. ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది. ద డోర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్లోజ్ కంప్లీట్. ఆ రోజు ఆదరించబడ్డామంటే, ఆ రోజు ధైర్యంగా ఉన్నామంటే, ఆ రోజు మా ప్రాణం తెప్పరెళ్ళాలని నువ్వు వాక్యం కొరకు పరుగులు తీసినా ఎక్కడ నీకు దొరకదు. హల్లెలూయా. ఇప్పుడైతే నేను చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాను మీకు. కనీసం ఎక్కడ మీద నాకు తెలుస్తుంది కొద్దిపాటు ఆ చిన్నపాటి దైవికమైన జ్ఞానం. బహుశా నేను కూడా మీకు అవైలబుల్ ఉన్నాను. దొరకదు మీకు వాక్యం, దొరకదు, పరిగెడతాను. మీకు అప్పుడు అర్థమవుతుంది వాక్యం. ఐ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్ళినా వాక్యం దొరకదు. కాబట్టి మీరు బహు జాగ్రత్తగా వాక్యం ఉచితంగా మీ దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని విసర్జించద్దు. విన్నట్టు నటించి దాన్ని పక్కన పడేయదు. విని గ్రహించిన దాన్ని సరి చేసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేయద్దని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చదువుదాం. ఈ రోజు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే వినండి, యోహాన్ భక్తుడు అంటున్నాడు, సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘానికి రాస్తూ, సంఘం అంటే ఎవరంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు మనలాగే. ఆ యోహాన్ గారు రాస్తూ అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యోహాన్ గారు చెప్పే మాట ఏంటంటే, మేమైతే చూసాం,
3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాం, ఆయన మేము తాకాం, ఆయనతో మేము మాట్లాడాం, ఆయన కూర్చుని బోధ చేస్తాం, ఆయన చేసిన కార్యాలు చూసాం, ఆయన బోధించిన అధికారపూర్వకమైన బోధన మేము విన్నాం. మీరు చూడలేదు, మీరు వెళ్ళలేదు అని సమ్మతో చెప్తూ ఆయన అంటున్నాడు, మీరు చూడకపోయినా భౌతికంగా మేము భౌతికంగా ఎంత ఉన్నా అయినప్పటికీ మనందరం కలిసి ఆయనలో ఉండొచ్చు అంటున్నాడు. అది ఎలాగంటే మీరు మాతో సహవాసం కలిగితే యోహాను అంటాడు, నేనైతే తండ్రితోనూ ఆయన కుమారుని యేసుతో ఉన్నాను, ఫెలోషిప్ లో ఉన్నాను. మీరు మాతో ఫెలోషిప్ లో ఉంటే మనందరూ ఎవరు ఉన్నట్టు? తండ్రితోనూ తన కుమారుని యేసులో మనం కూడా ఉన్నట్లు అని యోహాను గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. నా ప్రశ్న కాలం 35వ ఉపవాస ప్రార్థనలో మీలో ఎంతమందికి నిజమైన సంతోషం ఉంది? ఒక్క చేయి నా కనబడే ఈరోజు ప్రసంగం ఆపేస్తాను. ఇక్కడ కనీసం వన్ హ్యాండ్. ఐ హావ్ జాయ్. అది కూడా ఏ జాయ్ అంటాడు? ఫుల్ ఆఫ్ జాయ్. హల్లెలూయా. నీకు విను, నీకు సంతోషం లేదని అంటే నువ్వు ఆయనలో లేదని డిక్లేర్ అయిపోయింది. మరి ఎవరిలో ఉన్నట్టు? నువ్వు ఆయనలో లేకపోతే లోకంలోనే ఉండాలి, లోకంలో లేకపోతే ఆయనలోనే ఉండాలి. ఏ రెండింటిలోనే ఉండాలి. మహా అయితే ఈ లోకంలో కింద పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పారు వాక్యం ఇది. నీలో ఆనందం లేదంటే దాని అర్థం ఏంటి? ఆయనలో నువ్వు లేవు. నీలో భయం ఉందంటే నువ్వు ఆయనలో లేవు. నీలో పిరికితనం ఉందంటే నువ్వు ఆయనలో లేవు. ప్రతిదానికి గరిబిలైపోతున్నాడు. యు ఆర్ నాట్ ఇన్ జీసస్ అండ్ ఫాదర్. మరి ఎవరో ఉన్నావు ఇప్పుడు? నేను చెప్పాను కదా, బైబిల్ చెప్తుంది కదా. ఈ పక్కన అన్నాడు ఒకసారి, మరి మనం ఎవరో ఉన్నట్టు ఇప్పుడు? సంగమా, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రభువు మాట్లాడాడు, మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో విశ్వాసం కనుగొనునా అంటే ఎవరి భక్తి ఆయన నచ్చిన విధంలో చేసుకుంటారు, కానీ ఆయనతో పని ఉండదు. ఇక ఆయన ఏమంటున్నాడు దాంతో పని ఉండదు, మనకు నచ్చింది చేసుకోవడమే. హల్లెలూయా. కింద నేను కూర్చుని మంచి నిద్రపోయినటువంటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేచి ఆ వాట్సాప్ స్టేటస్ లో కొన్ని చూస్తున్నాను. ఓ భారీగా పెట్టారు. ఆ గీత మాటలు పట్టుకుని పలోమని ప్లే కార్డ్స్ పట్టుకుని వెళ్ళారు. మంచిదే, కానీ ఒక్కొక్కరిని గమనించాలి, ఎలా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ప్రభానికి స్తోత్రమే వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడడానికి అందరికీ బాగుంటుంది. అది మన గురించి చూసి ఓ అంటారు, కనీసం నేను కనపరుస్తున్నామా? కాబట్టి మన స్టాండర్డ్ ఏం చేశాం కాదు అని నేను చెప్తాను. ఏం చేశాం కాదు, ఎలా చేశాం. ఆయన కావాల్సిన ఏం చేసావు కాదు, ఎలా చేసావు. ఆ ఎలా అనే దాంట్లో నువ్వు ఉంటే నిజంగా నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లడానికి అవకాశం. Hallelujah. Hallelujah. Next is all that you have to learn is it's not what you did. మనం ఒకసారి చేయాలని చేసుకెళ్ళిపోతాం, బట్ వాట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ యు యూజ్ while doing it. అది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఆ సంతోషం లేకపోయినా పర్లేదు, నీకు చేయాలని లేకపోయినా, బట్ స్టిల్ యు హావ్ టు డూ ఇట్ యువర్ హోల్ హార్ట్. ఆ జాయ్. హల్లెలూయా. హల్లెలూయా. అది లేనప్పుడు మరి ఎవరు నువ్వు ఆనందపరిచావు? ఇప్పుడు నీకే ఆనందం లేదు, నువ్వు ఎవరిని ఆనందపరచగలవు? నీకే తృప్తి లేనప్పుడు ఇంకెవరు నువ్వు తృప్తి పరచగలవు? నీకే సంతృప్తి లేనప్పుడు ఎవరు నువ్వు సంతృప్తి పరచగలవు? ఆయన లేకపోతే నీకు ఖచ్చితంగా ఏమన్నదు? ఆనందం లేదు. అంటే దాన్ని రివర్స్ చేసి మనం మాట్లాడితే నీకు ఆనందం లేదంటే యు ఆర్ నాట్ ఇన్ హిమ్, యు ఆర్ నాట్ ఇన్ ఐదర్ జీసస్ ఆర్ ఇన్ ద ఫాదర్. నేను చెప్పాను కదా, బైబిల్ చెప్తుంది. మోసపోతున్నామా లేదా మాట్లాడండి. క్రైస్తవ సంఘం అంటే ఇది కాదు, ఇలా కాదు ఉండేది.
అగ్ని, ఫైర్. ఆ ఫైర్ లో మనం ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఊరి మీదకి వెళ్ళి మన ఇష్టాలు బతికేసి ఎక్కడికి వచ్చి నటించేసి, నో, దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద చర్చ్. చర్చ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. లోకం కూడా సంఘం అంటే చాలా ఉన్నతంగా ఆశిస్తుంది. సంఘం నుంచి హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది లోకం. మనం ఇంకా దిక్కుమాల బ్రతుకులు వేసుకుని మాయదారి బ్రతుకు ఇంకేంటి మన జీవితం? ఏంటి ఆయనకి సాక్ష్యం? నీకు క్రమశిక్షణ ఉంటుంది, నీ జీవితం ఎందుకు ఎలా ఉంటుంది? ఆ మాట అర్థం దేవుని స్తోత్రం చెల్లించు. మనకు క్రమశిక్షణ ఉంటే మన బ్రతుకులు ఎందుకు ఎలా ఉంటే? అది లేకే కదా వెచ్చబడి నాకు చెప్పేవాడు ఎవరు, చేసేవాడు ఎవరు? నా ఇష్టం. ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. హూ ఆర్ యూ టు టెల్ మీ? ఆఖరికి అమ్మా నాన్న కూడా నువ్వేం చెప్పేది నాకు తెలుసు అని చెప్పమైన కళ్ళెట్టి చూపించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాను. కళ్ళు నాకు తెలుసు, నీకేం తెలుసు? నేను వాక్యం ఎంతమందికి అర్థం అవుతుంది? నీలో ఆనందం. ఫస్ట్ థింగ్ నువ్వు నేర్చుకునేది ఏంటి? నీలో ఆనందం లేదంటే నువ్వు క్రీస్తులోనూ లేవు, క్రీస్తులో లేవంటే దానిలో కూడా లేవని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. సైలెంట్ ఉన్నావు. హల్లెలూయా. ప్రభువా, నీ బిడ్డలకి నా మధ్యన వాడు ఏదైతే పని చేస్తున్నాడో యేసు నామములో వాడిని లయపరుస్తున్నాను. ఆమేన్. ఎందుకంటే ఆ వర్డ్స్ పవర్ మీదకి వస్తున్నప్పుడు వాడు మధ్యలో డైల్యూట్ చేస్తున్నాడు, దాని పవర్ తగ్గిస్తున్నాడు. మీ దగ్గర వచ్చేసరికి చెప్పాను నాకు అర్థం లేదు అని చేసే పని లేదు. ఇవన్నీ స్పిరిట్ వర్క్స్. ఆ స్పిరిట్ వర్క్ అర్థం తెరవడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది సామాన్య మనిషికి అర్థం. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, వినండి, మేము ఆయన నుంచి విన్నాము. ఇప్పుడు మీకు ఏదైతే రాస్తున్నాను నేను, అది నా సొంతంగా రాసే మాట కాదు. ఆయన నాకు ఏం బయలుపరిచాడో మీకు నేను రాస్తున్నాను. దేవుడు వెలుగై ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడిలో వెలుగై ఉండడం కాదు, దేవుడిలో వెలుగు ఉండడం కాదు. ఆయనే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. సంశయ మూషయ ఏం చెప్పారు స్కూల్ పేరు? వంశయన, ఫేషయన, అది మీరు అవ్వడం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి. అది యేసు కాదండి, మెకానిజం మీకు కావాలి. యోహాను గారు రాసేటప్పుడు ఇది ఎవరు బయలుపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి ఎవరు చెప్పారు? హల్లెలూయా, హల్లెలూయా. నా మాటకి అర్థమవుతున్నా? జాగ్రత్తగా ఆయన మాకు ఏం బయలుపరిచాడు అదే మీకు రాస్తున్నాను. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయన ఎంత వెలుగుంది? ఆయనలో ఎంత వెలుగుంది? గట్టిగా ఆయనలో ఎంత వెలుగుంది? మీకు మాట చెప్తాను. కెమెరా మ్యాన్ పిలిచి, ఫ్లాష్ కొట్టే ఫోటోగ్రాఫర్ని పిలిచి మన ఫోటో తీసినప్పుడు ఫ్లాష్ వస్తుంది కదా, చూసారు ఎక్కడ? అది ఎంతసేపు వస్తుంది? సెకండ్లో చిన్న భాగం అంటది అంతే. అవునా? దానికి కళ్ళు బయలు ఉంటాయి మనం సార్. ఆ ఒక్క క్షణం ఆ లైట్కి బయలు అంటే దానికంట మనం ఊహించలేని గొప్ప వెలుగు ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో క్లిక్ క్లిక్ ఉండవు, యుగ యుగాలు వెలుగై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పౌలు గారు రాస్తారు 1 తిమోతి 6:16లో, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు ఆయన. ఏ వెలుగులో? కీర్తన, సమీపింపరాని తేజస్సు.
అంటే అర్థం ఏంటంటే అన్అప్రోచబుల్ లైట్. హిస్ లైట్ ఇస్ సో ఇంటెన్స్. ఆ లైట్ ఎవరు కొత్త పెట్టలేడు. అన్లిమిటెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? వినండి. రాత్రి ఆయనలో ఎంత మాత్రమును అంత చెప్పండి. వెలుగు. వెలుగు. ఆయన వెలుగు ఎంత? నన్ను అడగండి. ఎంత ఉన్నది? ఎంత ఉన్నది? ఎంత ఉందంటే చీకటి నిలవలేనంత ఉంది. హల్లెలూయా. 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 మీకు అర్థం టైం పడుతుంది కొద్దిగా. అందరూ చెప్పండి. దేవుని వెలుగు. దేవుని వెలుగు. దేవుని వెలుగు. దేవుని వెలుగు. It's called the light of God, not light in God, the light of God. Hallelujah. హల్లెలూయా. దేవుని వెలుగు అంటే అర్థం ఏంటంటే 4 పదాలను నేను ఉపయోగిస్తాను. ఒకటి పవిత్రమైనది. హల్లెలూయా. హల్లెలూయా. కల్మషం లేనిది. రెండోది, మొదటిది ఇట్స్ ప్యూర్. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ అన్కంటామినేటెడ్. కలుషితం లేనిది, అన్కంటామినేటెడ్. థర్డ్ థింగ్ ఇట్స్ క్లియర్, స్పష్టమైనది. నాలుగోది శుభ్రమైనది, క్లీన్. ఈ వెలుగుకి 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి పవిత్రమైనది, ప్యూర్, వెరీ ప్యూర్ లైట్. లైట్ అంటేనే ప్యూర్. రెండోది కలుషితం లేనిది, అన్కంటామినేటెడ్. మూడోది స్పష్టమైనది, అంటే క్లియర్ ఉన్నది. నాలుగోది శుభ్రమైనది, క్లీన్. హల్లెలూయా. ఆయన వెలుగున్న గొప్పతనం అది. ఇప్పుడు ఆ వెలుగు ఎలాంటిది అని చెప్పినారు. ఆయన వెలుగు ఎలాంటి మహాప్రభావం కలిగిన వెలుగు అంటే బైబిల్లో ఉన్నది, ఆయన వెలుగునే వస్త్రంగా ధరించుకున్నవాడు అయి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. బుట్టలు వేసుకోవడం తెలుసు కానీ వెలుగును కప్పుకోవడం ఏంటి? ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగు, ఆయన వెలుగు కూడా పవర్ ఏంటంటే, శక్తి ఏంటంటే చీకటి నిలవసాగదు అక్కడ. ఇప్పుడు కదంతా చీకటి ఉంది అనుకోండి, తాళం తీసినాడు, అట్లా ప్రే చేస్తాడు ముందు రాగానే. ఎందుకు? చీకటి వెళ్ళిపోవాలి. ఇక్కడ చీకటి వెళ్ళిపోవడం అంటే చీకటి వెళ్ళిపోవడం కాదు, దేవునికి గమనించండి. ఇక్కడ చీకటి తొలగిపోతుంది అంటే అర్థం ఏంటంటే చీకటి బయలుపరచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నా బట్టలు బురద ఉందని ఎలా తెలుస్తుంది? చీకట్లో తెలియదే. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రం లైట్ వేసినప్పుడు బురద వెళ్ళిపోతా? లేదు, బురద ఉందని తెలుస్తుంది. వెలుగుకి ఉన్న 4 లక్షణాలు ఏంటి దేవుడా? మొదటి పవిత్రమైనది. అంటే వెలుగులో చీకటి నిలవదు అంటే అర్థం ఏంటంటే అపవిత్రమైనది ఏదైనా మనలో ఉంటే అది తొలిపోతుంది కాదు, అది భయపరచబడుతుంది. హల్లెలూయా. 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 కలుషితమైనది ఏదైనా మనలో ఉంటే ఆ వెలుగులు అది బయటకి కనబడుతూ ఉంటుంది. దాచబడుతుంది, అది ఎక్స్పోజ్ అయిపోతుంది బయటికి. మనలో శుభ్రత లేదు ఏదైనా ఉంటే బయటికి అది బయటపరచబడుతుంది. ఆ వెలుగున పవర్ అది ఏది కూడా దాయలేదు, అది మొత్తాన్ని బయటకు తెచ్చేస్తుంది. చూడండి, నేను ఒకటి అడుగుతాను, ఎక్స్రే తీయించుకున్నారు కదా? ఈ దగ్గర తీయించుకుంటారు ఎక్స్రేలు? లోపల ఏముండదు. లోపల ఎప్పుడు కదా తీసేది, అవయాలు కాదు కదా. పిండి మింగేసారనుకో, రూపాయి కాస్ట్ మింగేసారనుకో, అది ఎక్కడ పోయిందో చూడాలి కదా, అవునా? మీరు ఎప్పుడైనా గమనించారు? ఆ లైట్ కనబడదు మనకి అంటే ఎక్స్రే కాంతి. ఎక్స్ అంటే ఎవరికి తెలియదా? హల్లెలూయా. అందుకే ఎక్స్మస్ అంటారు, క్రిస్మస్ అన్నారు. సరే, ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఏదో చెప్పాలని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, వాట్ ఆర్ ఇట్? కానీ పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన వదిలేవారు కాదు.
వెళ్ళిపోతాడు బాగా ఇంకా చెప్పండి, రాత్రుల్లో చెప్పండి. అలా కాదు, దేవుడు కృపణకి వెళ్ళారు భాష. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆసక్తి తెలుసుకోవాలి ఆయన గురించి. ఆయన షుడ్ నో హూ హి ఈస్. పౌలు అంటాడు ఫిలిప్పీయులలో, ఆయన ఎవరో ఎరుగని లెక్కనై ఆ యేసు ఎవరో తెలుసుకోవాలని. ఆయన పునరుద్ధాన బలం ఎరుగని లెక్కనై సమస్తం నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆడటం, తినేయాలి, అలా చేయాలి, ఇచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన నా దగ్గర కూడా వచ్చారు ఎస్ఆర్ నుంచి. అదే మన ల్యాండ్స్ విషయంలో మాతో పాటు షేర్లో ఉన్న మతవాదులు వచ్చారు. ఏదో పని మీద వచ్చి మాట్లాడుతూ, సార్ మీరు ఎప్పుడు ఉద్యోగం చేశారండి కదా చేశాను. విన్నానండి. నేను ఏమన్నాను, ఎక్కడ చేశారండి, ఏం ఉద్యోగం చేశారు? నేను ఏడాది వచ్చారనుకున్నాను. చెప్పాను కదా, చెన్నైలో కల్పత్తంలో చేశాను. కల్పత్తమ్మ ఏంటి తెలుసా? నేను 10 సంవత్సరాలు చెన్నైలో చేశానండి. ఆ చెన్నై నుంచి పుడిచేది ఎప్పుడు తిరుగుతున్నవాడిని. ఆ మధ్యలో అందరూ చెప్పేవాడు, ఇక్కడ చాలా భయంకరమైన రియాక్టర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్టర్స్. ఈ పేరు ప్రాంతం పేరు కల్పత్తమ్మ అంటారు. అంత పెద్దోళ్ళు ఉన్నారు, సైంటిస్ట్ పెద్ద భవిష్యత్తు రాసుకుంటారు. మీరు అందరూ ఏం చేశారు సార్? నేను రిజెక్ట్ చేశాను సార్. చేశారా? మీరు రిజైన్ చేశారు కదా? అది విన్నానండి. నేను అనుకున్నాను, ఎందుకంటే ఆశ్చర్యపోతాను, మీరు ఎక్కడ అలా ఉద్యోగం చేస్తారంటే మీరు హెచ్చన్నా. నేను అది కల్పన గురించి తెలుసాను. ఎవరు కల్పమంటే ఎంత పేరు రాసిందా ప్రపంచంలో, దాని పేరు ఉంది. ఆయన ఆ రియాక్టర్ ఎక్కడ ఉన్నాయి చెప్పేస్తున్నాడు. కుడంతంలో ఉంది కదండి, ఆ టుక్కిపల్లి దగ్గర కూడా ఉంది కదండి, కోటలో రాజస్థాన్ ఉంది కదండి, మహారాష్ట్రలో ధారాపూర్లో ఉంది కదా, నల్గొండలో ఢిల్లీలో ఉంది కదా. ఇవన్నీ అయ్యే కదా. హైదరాబాద్ ఎంఎస్సీ అది కూడా మీరే. జోగు చూసి వచ్చారు. కానీ పౌరు గారు ఏమంటారు? మనం రాసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఆ పెంట మనం రాసుకుంటున్నాం. మీకు ఒక వాక్యం చెప్తాను, దేవుని చిత్తం ఉద్యోగం చేయడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్నలా చూడదు. మరి ఏం చేయాలి మేము? దేవుని, అందుకే గాడ్స్ మైండ్ అర్థం అవుతుంది ఈజీ కాదు. అలాగే ఉద్యోగం చేయొద్దనంటే నేను దిక్కుమాల జీవితంలో ఉంచుతాడు కాదు, దానికంటే ఉన్నతమైన నీ కొడుకు ఉంచాడని అర్థం. హల్లెలూయా. అది ఊహకు అందదు. అంటే గాడ్ అది నీకు అర్థం అవడు, అంత ఈజీ కాదు. బైబిల్ చదివేస్తే నాకు జ్ఞానం వస్తుందన్న అంత బుద్ధిహీనం నీకు లేదు. స్పిరిట్ లో నీకు అర్థం అవ్వాలి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ కమ్ బ్యాక్ టు ది వర్డ్. ఆయన వెలుగు ఎంత ప్రభావం కలిగింది. చీకటి నిలవచాలని అర్థం ఏంటంటే, వినండి, చీకటి ఏది దాయలేదట. ఆ వెలుగులో ఏ చీకటి ఉన్నా ఎక్స్పోజ్ అయిపోతుంది. అర్థమైన దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఎంత మాత్రమును చీకటి ఎంత మాత్రమును లేదు. చదువు కింద చదువు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, ఆయనతో ప్రభుత్వం ఏమున్నాం, తండ్రితో ఏమున్నామని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే సత్యాన్ని మనం అడ్డొచ్చిన వారిని. ఇది మీకు అర్థమయ్యేది. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ, దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటూ, వాక్యం నాతో మాట్లాడిందని చెప్పుకుంటూ, నేను దేవునితోటే ఉన్నానని చెప్పుకుంటూ మనం ఏం చేస్తాం? చీకట్లో ఉన్నాం. అది ఎలా నేను చెప్తాను, పెద్దది చెప్పాలి, చిన్న చెప్తాను. చిన్న ఒత్తిడి బట్టి పెద్ద ఇంటిగా మీరు బోధించుకోండి. విజ్ఞానం వదిలేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అయి కూడా బోధించును గాక. ఆమేన్. వినండి. ఇప్పుడు ఎవరస్తులు తీసుకుందాం. రేపు ఈస్టర్ వస్తుంది. నేను ఎలాగో పర్మిషన్ ఇస్తాను. మీకు మంచి బట్టలు వేసుకున్నాను, మీకు ఎలా రావాలనుకుంటున్నాను అని పర్మిషన్ ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం స్విచ్ ఆఫ్. వినండి,
వెరీ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ డేంజరస్. ఇదే మన కొంపలు ఉంచేస్తుంది. నువ్వు గుడికి వచ్చిన నిష్ప్రయోజనం అయిపోతుంది. విను అది ఎలా చెప్పచ్చు. చెప్పండి. అది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మందిరంలో. ఆయన వెలుగులో ఉన్నామని మనం అనుకుంటున్నాం. ఓకే, ఉంది, రైట్. ఎందుకంటే ఆయన వాక్యం నేను బోధిస్తున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వెలుగులో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు, కానీ చీకటిలో నువ్వు ఉన్నావు. ఇంకా ఎలాగంటే నేను చెప్పింది నడవాలి అంటే ఇప్పుడు ఎవరు కట్టొచ్చాను? ఆయన మహిమ కట్టొచ్చాను. ఆయన మహిమకి అడ్డొచ్చే ప్రతి ఒక్కటి కూడా పేరు మాత్రం వెలుగు, కానీ నువ్వు చేసేవని చీకటం. అది ఏ మాత్రం దాయలేమా? మనుషుల దగ్గర దాయచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో గొప్ప సత్యం చెప్పనా? జాగ్రత్తలు, చెవులకి జాగ్రత్తలు. మనం ఎప్పుడు కూడా మన బ్రతుకులో మంచిగా ఎప్పుడు చేయలేదు. నెవర్ డిడ్ ఇట్. ఇది మీకు తెలిస్తే చాలా గొప్ప విషయం. నువ్వు అక్కడ చాలా మంచి పని చేశాను, దేవుడు దానిలో కొట్టేశాడు. మీరు ఎప్పుడు విన్నప్పుడు దీస్ ఆర్ వెరీ రాడికల్ టీచింగ్స్. అది ఆదివ సంఘం ఒడికిపోయింది ఈ మాటలకి. దాసోహం దేవుడి సత్యానికి ఈ మాటలు విని కూడా మనం ఇంకా మారలేదంటే టెర్రరిస్ట్ కంటే ఘోరాతి ఘోరమైన బ్రతుకులు. హల్లెలూయా. చెప్పనా? బైబిల్ ఏమంటుంది తెలుసా? తీయట్లేదు. యెషయా 64:6 అంటాడు, ఆయన ఎదుట, దేవుని ఎదుట మన నీతి క్రియలు. అందుకనే బైబిల్ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాయి మన నీతి క్రియలు? మురికి గొడ్డలు. మంచి పనులు కాదు, నీతి క్రియలే. ఆయన ఎదుట ఎలా ఉన్నాయి? మురికి గొడ్డలు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా మనం మంచి పని చేస్తుంటాం వాక్యానుసారంగా? లేదు. నెవర్ నెవర్ నెవర్. అది కూడా చెప్తాను, కావాలా మీకు? వినండి. పేదలకు ఎక్కడైనా సహాయం చేశారా? చెప్పండి, చేశారా? చేయలేదా? మేమే పేదలు, ఇక్కడ వాళ్ళు అన్నట్టు. చెప్పండి, చేశారా? చేసాం. అది మంచి పనే కదా? మంచి పని. కానీ నా తండ్రి దృష్టిలో అది పర్సెంట్. పేదోడికి ఇవ్వడం అనేది పని మంచిదే, కానీ ఆయన దృష్టిలో నువ్వు చేసిన పని ఉద్దేశం కరెక్ట్గా లేదు. ఎందుకు? ఇప్పుడు తిరిగి అవసరం ఉందని నేను సహాయం చేశాను, కానీ సహాయం చేసినప్పుడు ఏమైనా ఆశించి సహాయం చేశాను? ఆయన వాక్యం అంది, నువ్వు ఇస్తే నేను ఇస్తాను అన్నాడు కాబట్టి ఇచ్చాను. నువ్వు సహాయం చేయాలని చేసావా? నేను మళ్ళీ నీకు రాబడి వస్తుందని, కానీ రిటర్న్ వస్తుందని నువ్వు చేసావా? ఉద్దేశం రాంగ్. హలో, వింటున్నారా? ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మర్చిపోయిందండి. ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తున్నాను, అక్కడ ఉంది కాబట్టి. మళ్ళీ దానివల్ల నాకు వస్తుంది, నేను టీవీకి ఎంత చేశాను, టీవీ చూశాను, నన్ను ఏం చేస్తున్నాను, మోసం. మురికి కొట్ట. ఇంకో మాట చెప్పాలంటే ముసలోడు చెప్పచ్చా? ముసలోడు 10 నెలలు గోచి పెట్టుకున్నాను, గోచిన దగ్గర కంపని. హల్లెలూయా, హల్లెలూయా. నా దృష్టి కాదు, నీ దృష్టి కాదు, ఆయన దృష్టి. ఎంతమంది కాపాడు? పని రైట్ అయినా ఉద్దేశం కరెక్ట్లేదు, ఉద్దేశం రైట్ ఉన్నా పని కరెక్ట్ ఉండదు. ఒకవేళ రెండు కరెక్ట్ ఉండే, పని రైట్ ఉండి ఉద్దేశం రైట్ ఉండే, తెలియని గర్వం, అహంకారం. అర్థమైన చప్పటి పడి ప్రభుత్వం ఇది చాలా లోకమైన మాట. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ జమని ఆటో నడుపుతున్నాడు. ఎవరు పేదలు వచ్చి ముసలాలు వచ్చి ముఖాలు వచ్చి నాయన కొద్దిగా అక్కడ దింపయ్యా అంటాడు. ఇప్పుడు లేదా డబ్బు తీసుకుంటా ఇచ్చినా తీసుకో, ఎందుకంటే ప్రభు ప్రేమ ఉంది కాబట్టి. ఓకే గుడ్. కానీ ఏం ఆశించాడు ఇప్పుడు? నేను ఆమెకి చేశాను కాబట్టి రేపు ప్రభు నాకు కూడా చేస్తాడు. అయిపోయి పుస్ అయిపోయింది పని. ఇప్పుడు చెప్పండి సంగమా, ఒక్క పనైనా మనం మంచిగా చేయగలమా? అర్థమైన ప్రభా నన్ను క్షమించాను. హల్లెలూయా. ప్రభువా ఓ నన్ను క్షమించు. మన సభ మన జీవితం ఆయన ఎదుట నన్ను డబ్బు. క్షమించండి. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఇచ్చిన జరుషకి ఇచ్చాను ನೋಡಿ, అంత కొంపే కులుగుతులు. మీ పక్కన షోలో చెప్పండి, ఆయన వెలుగులో నా దొబ్బంతా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మన వెలుగులో నా దొబ్బంతా బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది ఆయన వెలుగుకున్న తీవ్రత ఎంతో అర్థమైంది? గట్టిగా చెప్పగలిగింది. నా స్టోరీ మొత్తం బయటకు వచ్చేస్తాడు. అంటే రాత్రిస్తా ఉన్నాను నేను వాక్యం. హల్లెలూయా. చూడండి, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకోండి. ఇప్పుడు ఈ పిల్లలు పాటలు పాడుతుంటారు కొంతమంది, నా సౌండ్ ఎక్కువ ఉండాలని, నా చేతిలోనే మైక్ ఉండాలని, దేవుని మహిమకి చూడండి ఉద్దేశం. పాట పాడడం రైట్, అది లిసనింగ్ టు మీ, సింగింగ్ ఇస్ రైట్, బట్ ఇంటెన్షన్ బిహైండ్ దట్, ఉద్దేశం దేవుడు కొట్టేశాడు, క్యాన్సర్. ఇప్పుడు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ నువ్వు చీకట్లో కదా. హల్లెలూయా హల్లెలూయా. మన ఎవరో సేదపెట్టాలని నన్ను అడిగారు, అయ్యగారు ఇసుకుకి సూట్ అది వేసుకుంటున్నారా అన్న. దేనికి అన్నాను, అయ్యగారు సూట్ వేసుకోవచ్చు కదా. నీకు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు దీని గురించి అన్నాను. నేను అయ్యగారు ఒకసారి సూట్ వేసుకుని బాగుంటాను. సూట్ వేసుకుని నేను గొడవలా ఉంటాను. తెలుసా నిలబడి తిరిగి పట్టు తిరిగి వచ్చాను ఎక్కుతుంది తెలుస్తుంది. సంక్రాంతి అప్పుడు గొడవలాడుకుంటాను. ఏమైనా అలాగన్నాను ఏమొస్తుంది నాకు కోరుకుంటున్నారు అదే అందుబాటులో గొడవ ఏంటంటే, చూడండి ఇప్పుడు నేను సూట్ వేసుకొస్తాను, నా నోటి దేవుడిచ్చే మాట్లాడతాను, నేను వేసుకున్నా చూస్తారా అంటే నేను వెలుగులోని ఏ చేస్తాను ఇక్కడ. దాట్స్ ద పాయింట్. నేను క్రీస్తుని చూపించినప్పుడు వెలుగులోకి వచ్చి నేను నా షో ఆఫ్ ఇచ్చానంటే, ఈరోజు చాలా మంది సేవ చేసే దరిద్రమైన పనులు అయ్యే షో. అప్పుడు ఎవరేసుకోమన్నాను నేను అవన్నీ. మళ్ళీ నాకు వేసి కాను వీటి నుంచి గాలి ఈ బొచ్చలాగా ఎగిరిపోతాను. నేను విమర్శించలేదు. వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద చర్చ్? What is that you are giving a message to the world outside? నేను ఎలా ఉన్నాను కాదు, నేను క్రీస్తుని చూపించగలుగుతున్నానా? నేను క్రీస్తుని చూపించినప్పుడు ఐ యామ్ నంబర్ 1 బుడబొక్కల సేవకుడు. అంటే వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ మనం దేంట్లో నడుస్తున్నాం? చీకటి. ఇప్పుడు ఆడపిల్ల దేవుడి మందిరం కానీ వచ్చి వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఇలా అనుకుని జుట్టు ఎరపోసుకుని పొద్దున్నే నేను అడిగాను ఎంతమంది పూలాగా వచ్చాను. ఈలో మన జడలు వేసుకోవడం కూడా రాదు, ఎందుకో చెప్తాను, ఎరపోసుకుంటున్నారు కాబట్టి. నా కూతురు ఉంటే బాగుంది. దిస్ ఇస్ ద రైట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు బి హియర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట నీకు అర్థమవుతాయా? దేవుని మందిరం అని చెప్పుకొని ఆయన వెలుగులో కూర్చుంటున్నానని చెప్పి నా ఇష్టం నడవాలి, నేను చేసేదే జరగాలి, మనుషుల్ని జాగ్రత్త, దేవుడు తాట తీసేస్తాడు, మొహం ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారా ఎలక్ట్రిక్ వైర్ మీద కాకి చచ్చిపోయి అలాడో తాట తీస్తాడు. అక్కడ ఎవరిని విడిచిపెట్టాడు.
ఆ వెలుగు మహాప్రభావం కలిగిన వెలుగు. నువ్వేదో ఇక్కడ నడిచిపోతుంది అనుకుంటున్నావు, ఎవరు చూడలేదని. అగ్నిలో కాల్చేస్తాడు మొత్తం నీ పనికి మాలి క్రియలని. మిగిలిన ఏమవుదాక నీకు. ఈ బాబు చెప్పండి, బుద్ధి మార్చు, బుద్ధి మార్చు, బుద్ధి మార్చు, బుద్ధి మార్చు, బుద్ధి మార్చు. కుళ్ళు తర్వాత పక్కన పెట్టు. కుళ్ళిపోక జాగ్రత్త. కుళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పటికే మన జీవితాలు కుళ్ళిపోతున్నాయి. ఇంకెంతగా కుళ్ళు పెట్టుకుంటామా? సరి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పుకుని మళ్ళీ చెప్పండి, వెలుగులో ఉన్నానని చెప్పుకుని ఇది ఇంపార్టెంట్, ఇది అర్థమవుతున్నాను సరిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త ఉండాలి. యు కెనాట్ జస్ట్ గెట్ అవే విత్ యువర్ ఓన్ థింగ్స్. దిస్ ఇస్ చర్చ్, ఇట్ ఇస్ గాడ్స్ ప్లేస్. గాడ్ ప్లేస్ లో న్యాయం చలామణి ఉందండి. పుట్టగత్తు లేకుండా చేసేస్తాడు ఒక్కొక్కడిని. ఆయన మామూలు చెలగాడు వాడేస్తాడు, మామూలు మనుషులు పగ తెచ్చుకునే దేవుడు పగ తెచ్చుకుంటే ఎక్కడ? సో డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. నీ ముందు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. మీరు అనుకుంటున్నారు మేము పాటిస్తాం, మేము చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేస్తాం. నో, ఆ మాట ఎవరికైనా అర్థమైతే దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్త. చదువు అయితే కథ చెప్పండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్నాడు. ఎవరెవరు సహవాసం కలిగి? మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటామని ఎవరితోటి? నువ్వు నేను కాదు, తండ్రితో. మనం హల్లెలూయా. ఎప్పుడు తండ్రితో మన సహవాసం? ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులో ఉండి చీకటి పనులు చేస్తే నో రిలేషన్షిప్, నో ఫెలోషిప్. ఆ మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది ఇంకా సింపుల్ గా చెప్తాను నేను. ఆరాధన టైం ఎన్ని గంటలకు? మనకి ఆదివారం 8 గంటలకి. 8 గంటలకి. 8 గంటలకి 8:10కి వస్తాం. ఇప్పుడు నేను ఎంతమంది చూశారు అంటే నువ్వు ఎంతమంది డిస్టర్బ్ చేసి వచ్చి వింటున్నారా? ఆయన వెలుగులో ఏ చిన్నది కూడా ఆగదు. ఎక్స్పోజ్ అయిపోతుంది, లాస్ట్ అయిపోతుంది నీ ఉద్దేశం. హల్లెలూయా. కొంతమంది ఏదో పెద్ద మన ఇండియాలో ఈ మహా మనిషి రాకపోతే లేదు అనుకున్నాడు. హలో ఏంటి మంత్రులు కదా నీకు కోతి కలగదు. ఎవడండి మీరు మాట్లాడేది ఆ టైంలో? అక్కడ సాధంగా కాదు ఆ టైంలో నీతో మాట్లాడేది. ఇవన్నీ చేయడం కదా, షో చేయడం కదా. మాట్లాడలేదు. కథలన్నారంటే అన్నింటి నేను ఉన్నానని, నేనే ఇంకెవరు లేరు. హెచ్చుబేల్ ఆత్మని. దట్ ఈస్ ద హెచ్చుబేల్ స్పిరిట్. సరి చేసుకోకపోతే మాత్రం హెచ్చుబేల్ పట్టిన గద్దె పడేస్తుంది. రక్షణ పోదు, బట్ స్టిల్ యు విల్ నాట్ స్పేర్ యు. దిస్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. తగ్గించుకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పాదాలు ముందు పెట్టుకోరండి, తగ్గించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే సమయస్థానానికి నేను మాట్లాడతాను. థాంక్ యూ లార్డ్. చదువు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. అప్పుడు చెప్పండి. అప్పుడు ఎప్పుడు? ఈ పాయింట్ నీతో మాట్లాడుతున్నాను. చదువు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము లేని వారని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యం ఉండదు. ఇంకా మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త
వినండి, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి, నేను మళ్ళీ చెప్తాను, మన పాపములను క్షమించి, ఇస్తాగా విన్నారా, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. This is the point. I like this. Hallelujah. ఎంతమంది కావాలి? మన పాపములను విడిపించి సమస్త దుర్నీతి నుండి మనం క్లీన్ చేస్తాను. ఎవరికి ఏ క్లీన్ చేస్తుంది? యేసు రక్తం. యేసు రక్తం కాల్చింది ఎక్కడ? సిలువలో. అది ఆ సిలువ ఎవరి సిలువ? క్రీస్తు యేసు సిలువ. ఆ క్రీస్తు యేసు సిలువ ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు అన్నారు, నేను మీకు ఎంత చెప్పాను, వెలుగు, ఆయన వెలుగు ఎంత ప్రభావం కలిగిందంటే చీకటి తొలగిస్తుందని అర్థం ఏంటంటే నీ మైలంతా తీసేస్తుందని కాదు, బయటికి చూపిస్తుంది అది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీకు నీ పాపం చూపిస్తాడు వాక్యంలో. ఆయన వెలుగులో ఎంతమందికి అర్థమవుతుంది? నా ఇప్పుడు అర్థమైంది, నా పరిస్థితి, నా స్టోరీ అని ఎంతమందికి అర్థమైంది? నేను ఎంత దారుణంగా ఉన్నాను దేవుని సన్నిధిలో ఎంతమందికి అర్థం? ఇక నువ్వు గర్వించగా, నన్ను ఎంత మాట అన్నారు తెలుసా, నన్ను అంటే నేను ఊరుకోను, అది రైటా రాంగా కాదు, నో, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకట్లో ఉన్నావు. వినండి, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకట్లో ఉన్నాం అబద్ధం అని మేము చెప్పావు. అబద్ధాలు చెప్తున్నాం దేవుని సన్నిధికి వచ్చి. ఇవాళ స్తుతించిన దేవుడు నాతో మాట్లాడండి, ఓకే, మరి బ్రతుకు మారిందా అని నువ్వేం చెప్పినట్టు అబద్ధం, యు ఆర్ లయర్. ఈరోజు అవి మెసేజ్ ఇచ్చారు, అబద్ధం. మరి మనిస్తే నీ జీవితం మారాలి కదా, నీ మెంటాలిటీ చేంజ్ అవ్వాలి కదా, అయ్యిందా? లేదు అంటే యు ఆర్ లయింగ్ టు గాడ్, నాట్ టు మీ. దేవుడితో అబద్ధం ఆడగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా భూమి నరుడు? మరి నీకేమంటే వచ్చింది దమ్ము మాట్లాడడానికి? అజ్ఞానం ఇది. ఇట్ ఇస్ మియర్ ఇగ్నోరెన్స్. చూడండి, అజ్ఞానం అనేది రోతైన శాపం. అపవాది నీకు జ్ఞానం కలగకుండా ఆపు చేసే విధానం శాపగ్రస్తమైన విధానం. హల్లెలూయా. హల్లెలూయా. మాట మీకు అర్థం లేదు కదా? ఇప్పుడు వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పాపం నుంచి విడుదలిస్తుంది. నీకు ఇప్పుడు అర్థం, ఆయన వెలుగులో ఇప్పుడు ఎంతమందికి అర్థం అవుతుంది? నేను ఇప్పుడు దాకా అదే కరెక్ట్ అంటున్నా కానీ రాంగ్ అర్థం చేయలేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మన లైఫ్ లో ఎప్పుడు ఏది కరెక్ట్ చేయలేదు. హల్లెలూయా. పక్కోడు దృష్టికి నువ్వు రైట్ అయి ఉండొచ్చు, నా తండ్రి నా ప్రభువైన యేసుక్రీస్తు దృష్టికి ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. అది నువ్వు ఒప్పుకోలేదంటే, నువ్వు నేను పాపం చేయలేదన్నావంటే నువ్వు అబద్ధవాడు. హల్లెలూయా. ఆయన వెలుగు ఎంత పవర్ఫుల్ అంటే చూడు, అబద్ధం చూసి ఏం చేశారు? నవ్వే. ఆయనకి నవ్వు కనబడ్డది, మీకు నవ్వు కనబడ్డది, ఆయనకి లోన కనబడింది. అన్నీ ఎంత బాగా నవ్వాడు, నిజంగా అభిలాష ఎంత ప్రేమో, ఎంత గౌరవం, ఎంత ఆప్యాయతో. కానీ ఆయన అంటాడు, ప్రయత్నంగా నీ బతుకు చాలా, అది నాకు వచ్చిన భాష, అదే అదే అంటాడు. నీవు మారవు, ఈ కుళ్ళు కుతంత్రాలతో బతుకుతావు, నీ బతుకంతా. వినండి, ఇప్పుడు ఎంతమంది అర్థమవుతుంది మనం ఎందుకు పేరు పొందుకోలేకపోతున్నాము, ఎందుకు ఆశ్రయించబడలేదు, ఎందుకు సంతోషం వల్ల ఎందుకు లేదు, ఆనందం ఎందుకు లేదు అంటే నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో ఉన్నావు. అయితే అబద్ధం అంటున్నావు, నేను చీకటిలో వెలుగులో ఉన్నాను అంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రమాదం ఇది. ఒకవేళ వెలుగులో ఆయన నీ యొక్క పాపము బయలుపరిచినప్పుడు, నీకు ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమని బయట చెప్తుంది? ఒప్పుకోమంటున్నాడు.
నీకు తెలియదా నువ్వు ఏం చేస్తావు? తెలుసు. అది తెలియదు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని చేసి కూడా గుర్తుండవు, కొన్ని తెలియకుండా చేస్తాం, కొన్ని చేసి మనం అసలు అర్థం ఏం చేస్తాం. కానీ ఆయన దృష్టిలో అవన్నీ రాంగ్. అది హోల్సేల్లో చెప్పాలంటే, కంప్లీట్ టోటాలిటీలో చెప్పాలంటే మనం ఏది కరెక్ట్ చేయలేదు. అలాగే అన్ని గుర్తుండవు. వినండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు ఆయన వెలుగు మీ మీద ప్రకాశించబడుతుంది వాక్యం ద్వారా. వింటున్నారా? ఆయన వెలుగుని మీద ప్రకాశించబడుతున్నప్పుడు ఇప్పుడు నీలో ఉన్న చీకటి తొలగిపోతుందంటే అర్థం ఏంటంటే అవి బయటపడుతున్నాయి. అర్థంలో తెలుసుకోవడం జరుగుతుంది. వాటిని ప్రభు అంటున్నాడంటే నీ నోటితో ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే వినండి, కన్ఫెస్ అంటాం ఇంగ్లీష్లో, ఆర్ వి కాల్ ఇట్ యాస్ కన్ఫెషన్. ఒప్పుకో, నీ నోటితో ఒప్పుకో అని అడగండి. ఏం ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకోవాలి? పాపం కాదు, ఇది నేర్చుకోండి. ఒప్పుదల అంటే అర్థం ఏంటంటే ఆయన ఏది రాంగ్ అని నీకు చెప్పాడో, అవును ప్రభా నువ్వు చెప్పింది కరెక్టే, అది రాంగ్ అని చెప్పండి. నేను తప్పని చెప్పింది నాకు మళ్ళీ చెప్పు తప్పని. నువ్వు మళ్ళీ నా స్టోరీ చెప్పాలి. ప్రభువా నేను పాపం చేసుకుంటే నేను చూపించాను వెలుగులైనా, మళ్ళీ చేస్తుంటే ఏంటి? హల్లెలూయా. వినండి, అన్ని చూపించదు, కొన్ని చూపిస్తాడు. ఆయన ఏం చేయాలి చెప్పండి. ప్రభువా ఈ రోజు వినండి జాగ్రత్త, ఈ రోజు నేను చేసిన ప్రతి పాపం క్షమించండి, అందులో ఏది మంచి. హలో, యథార్థం చెప్పండి. మీ గుండెల మీద చేసుకుని ఎన్ని ఈ వాక్యంలో ఎన్ని మీ లోక జీవితం, లోక పనులు, లోక ఆలోచనలు, లోక ఉద్దేశాలు బయట పెట్టండి. పెట్టాడా? మాట్లాడండి. పెట్టాడా? ఎంత తప్పు ఒప్పుకోండి. అలాగే చాలా ఆ ఒత్తిడి ఏంటంటే ఆయన ఒప్పుకోవడం కావాలి మనకి. ఆయన కావాల్సినదే. ఎంతమంది ఒప్పుకుంటారు? నా బతుకంతా చాలా తప్పుగా ఉంది, ఒక్కటి రైట్ లేదు. అనిల్ గారు ఒకలాగా, అనుకుంటే ఎక్కువలాగా, అమ్ముంటే ఎక్కువలాగా, నేనుంటే ఎక్కువలాగా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో కదా ఉంది. నేనుంటే కొంతమంది ఎవరో ఒకలా ప్రవర్తిస్తారు, నేను లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తారు. నువ్వు వచ్చేది ఎవరి కోసం? నా కోసమా? కాదు. మోసం చేసుకున్నావు, అబద్ధికురా, ఎంతకాలం లోపల బతుకుతావు. ఇప్పుడు ఆయన వెలుగులో నీ పాపం బయలుపరిచినప్పుడు నువ్వేం చేయావు? మరియమ్మా ఏంటి ఏదో ప్రేమలో పిలిచాను, నువ్వేమంటున్నావు? మాస్టర్ బట్ట కదా సార్, నేను వాడేసిన బట్ట వాషింగ్ మిషన్ బొట్టుంటుందా? వాడేసిన బట్ట వేసుకొని బొట్టుంటుందా? జాగ్రత్త అందులో వేస్తాం. ఉత్తకాలంలో వాషింగ్ మిషన్ కలిపి డోర్ ఇప్పి ఒక్క దిశగా వేస్తాం బట్టలు. బ్రదర్స్ హల్లెలూయా. హల్లెలూయా. నువ్వా? నేనేమంటున్నాను బాగున్నా? అదే ఉతికేటప్పుడు ఎవరు ఉతుకుతారు? ఆ వాషింగ్ మిషన్ వేసుకుంటే ఎలాగేస్తారు? ఒక్కొక్కటి ఏంటి అన్ని కలిపేస్తాము? నీకు తెలుసు అంటవలసిన స్థలం అంటదు. మురికంతా పోవాలంటే ప్రతి పట్ట మీద ఏం పడాలి? సబ్జీలు తగలాలి, అది మోసం పడాలి. అవునా? అలాగే బట్టలన్నీ ఒకసారి వేసుకోనుకో నీకు తెలుసు సరిగ్గా ఏది కావాలి, ఏది సరిగ్గా ఉండవాలి. అలాగే నీకు ఇన్ని పాపాలు చూపించినప్పుడు
నువ్వేం చేద్దాం అంటే ఒకటి 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 ఎన్ని చూపించాడు అన్ని కూడా ఆయన దగ్గర డీటెయిల్గా ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రభు మీతో చెప్పండి, వినండి. సిలువలో యేసు కాచిన పట్టుకున్న క్రియ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వినండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ లవ్ ఇట్. డీటెయిల్ వర్డ్స్. మీరు హోల్సేల్ చెప్తే ఏ వర్క్ నడవదు. ఆయన వెలుగులో బయలుపరిచిన ప్రతిదాన్ని, ప్రభువా ఇగో పలానా టైం నేను మెండాలని ఇద్దాను ప్రభా, పలానా టైంలో ఇదిగో ప్రభా నేను పరిగలాన్ని ఇలాగ అన్నాను ప్రభా, ఇగో పలానా వాడు నేను కోపడ్డాను పలానా, ఎందుకంటే ఆయన చూపిస్తున్నాడు వెలుగులోని, ఆయన బయలుపరుస్తున్నాడు. మీకు జరిగేది ఏదో తెలుసా, మీరు యేసు రక్తంతో కడిగి శుద్ధీకరించని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఆ వెలుగులో బయలుపరిచిన ప్రతి చీడపీడని పాపము ఆయన నీకు చూపిస్తున్నప్పుడు అది నీ నోట్లో ఒప్పుకుంటే ఆ ఒప్పుకుంటుండగానే ఆయన రక్తం అలా తుడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. బైబిల్ అదే చెప్తుంది. హల్లెలూయా. అయితే మీకు ఎక్స్ట్రా బోనస్ ఉంది ఇప్పుడు దీంట్లో. చెప్పండి చెప్పండి. నేను ప్రార్థన చేసుకున్నాను. చెప్పండి. తెలిసిన వాళ్ళకి బాగుంది. చెప్పండి. చెప్పాలా? చెప్పండి. వినండి. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవడం నీ జీవితం చాలు. ఎంత ఒప్పుకుంటారు? హల్లెలూయా. పవర్ఫుల్ మెసేజ్ ఇది. మీరు వింటున్నావా? లైఫ్ సరిపోదు మన పాపాలు ఒప్పుకోనండి. అవును. ఇంకో మాట చెప్పనా, కేవలంగా చెప్పనా, లోతుగా డీటెయిల్గా మైక్రోస్కోపికల్గా చెప్పనా, ఒక్క రోజు చేసిన పాపం ఒప్పుకోవడం మీ జీవితం సరిపోదు మీకు. సిస్టర్ మీకు అర్థమవుతుందా? మీకే Your life is not sufficient to confess a day's sin that you have committed. అంత కుళ్ళు కుతంత్రం కలిగిన అబ్బాయి ఎంతమంది ఒప్పుకుంటారు? అవును, ఇన్ని పెట్టుకుని నన్ను అన్నారు చేశాను, ఇంకా ఏమన్నా క్యాన్సర్ పెట్టుకుని నీ ఒంటి నిండా ఎయిడ్స్ పెట్టుకుని గచ్చి పెట్టుకుని పక్కడికి కురుకుందామా, ఎంత దరిద్రం. అందుకన్నాడు, నీ కంటిలో దూరం పెట్టుకుని పక్కోడి కంటిలో నలుస్తుందని చెప్పడం బుద్ధి లేదు. ఆయన చూడండి ఎంత మహాజ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బోనస్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఆయన చేసేది, మనం అంతే ఒప్పుకోలేదు, ఎంతమంది ఒప్పుకుంటారు? హల్లెలూయా. అది ఆయనకి తెలుసు. అందుకే ఏం చేస్తాడంటే, వినండి చాలు, ఆ వెలుగులో చూపించినవన్నీ నువ్వు ఒప్పుకుంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఒప్పుకోలేని ఎన్నైతే ఇంకా ఉన్నాయో వాటి కూడా నేను కడిగేస్తాను పూర్తిగా. హల్లెలూయా. 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 థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. ప్రక్రియ ఒక రోజా ప్రతిరోజా? ప్రతిరోజు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దేవుని కాపే ఒక్క మంచోడు వల్ల అవును ధైర్యం చేసి రాస్తాడు, నేను మంచి చేయాలనుకుంటే నేను చెడు చేస్తాను. గుర్తుందా మీ బైబిల్? భూమిలో రాస్తాడు, తెలుగులో రాస్తాడు, నేను మంచి చేయాలంటూ. నేను ఏం అనలేదు, కానీ వాళ్ళు ఎంత మాట అన్నారు తెలుసా, ఇంత ముద్ద తీసి టైం ఒకటే అంటున్నాడు. సరే, అజ్ఞానం, బుద్ధి లేదు, అడగాలి. నువ్వే ఆనందం. ఈ రోజు నుంచి ప్రభుత్వం ఎవరు ఇష్టమైన వారంటే, ప్రభా వారు నన్ను మాట అన్నారంటే, ప్రభా నేను భవిష్యత్తు మీ దృష్టికి ఆయాసం జీవించాలని క్షమించు, ఇది కలిగి ఉన్న గొప్ప కావాలి వాడు చికిరిస్తారు. వాడికి అర్థం చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన వాక్యంలో బయలుపరచడం కఠినపరచుకోకదని లాస్ట్ క్వశ్చన్ చదువువా? ఐ థింక్ ఇట్స్ 10 వర్స్. ప్లీజ్ రీడ్. మన పాపము చేయలేదు. అందరూ చూడండి, అందరూ చూడండి.
మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. మనం పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల మీ పక్కన చెప్పండి, ధైర్యం చేయక అబద్ధం ఆడడానికి. అబద్ధం ఆడడానికి ధైర్యం చేయక. నో నో నో. అందరం ఏం చేసేవారమైనా బైబిల్ అంటారు, మీకు గుర్తుందో లేదు, రోమిలకు రాసిన 3వ అధ్యాయం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఎంత పాపం చేశాం చెప్పాలి, ఎంత పాపం చేశాం? మన బ్రతుకు సారదా వివరించడానికి, ఒప్పుకోవడానికి. నీ సామర్థ్యానికి తెలుసు కాబట్టి వెలుగులో కొన్ని చూపిస్తాడు. ఆయన వెలుగులో అవి మాత్రం నీ నోటితో ఒప్పుకుంటే నీకు తెలియనివి, నీ ఊహ లేకుండా, నీ జ్ఞానం లేకుండా అవివేకంగా చేసినవన్నీ కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి యేసు రక్తం. హల్లెలూయా. ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే అసలు ఆయన పరిశుద్ధ నువ్వు చేసావు అని ప్రభు చెప్పాడు. అవును ప్రభా, నువ్వు చెప్పినట్టే నేను చేశాను, నన్ను క్షమించు. వెంటనే క్లీన్ అయిపోతుంది యేసు రక్తంతో. అయితే ఇప్పుడు మాట మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికులుగా చేయవారమగుదుము. నువ్వే అబద్ధికురాలు కాదు, ఎవరిని అబద్ధం చేస్తున్నాడు అయ్యా అని నేను చెప్తాను. ఎంతమంది కావాలి? దేవుడిని ఎలా అబద్ధికులుగా చేస్తాం? అసలు నీకు ధైర్యం సరిపోతుందా? అసలు ఆ ధైర్యం ఉన్నది కా ప్రభు ఎవరు లయ్యాలని చెప్పగలరా నువ్వు? కానీ నువ్వు చెప్తున్నావు ఎలా నేను చెప్తాను. జ్యోతి ఆనందం ఓకే విన్నారు అది యాక్సెప్ట్ చేస్తే ఓకే. చేయకుండా నేనేం చేశాను, అది వాక్య పేరులో బయటకు వచ్చింది. అంటే ఆయనే స్వయాన్ని నీకు చెప్పాడు, ఆయన డైరెక్ట్ నీకు చెప్పడం, ఆయన సేవ ద్వారా వాక్యం ద్వారా బయటకు వస్తుంది, లేదు వాక్యం ద్వారా బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు నేనేం చేశాను ప్రభా, నేనేమన్నా ఆయన నా గురించి వాక్యం చెప్పడం ఏంటి అంటే ఆయన మాట అబద్ధమా కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ పిల్లలు అంటారు ఎవరొస్తుంది సరిగ్గా ప్రతి జ్ఞానం లేదు. ఏమంటారు తెలుసా, నేనేం చేశాను, నేనే తప్పు చేశాను. ఇంకా ఎక్కువైతే దేవుడికి తప్పు అనేదే లేదు. ఆయన దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా పాపం. హల్లెలూయా. ఇట్స్ ఎ సిన్. హల్లెలూయా. ఒక వ్యత్యాసం చెప్తాను, పాపంకి పాపంకి తేడా ఏంటి చెప్తాను. పాపం అంటే దేవుని వాక్యంకి విరోధంగా చేయడమే పాపం, అవిధేయతే పాపం. అందులోంచి పుట్టుకొచ్చిన పాపాలు. దేవుని వాక్యానికి అవిధేయులు ఎప్పుడుంటామో నువ్వు చేసేవన్నీ ఆయన దృష్టిలో పాపమే. కాబట్టి పాపాలకి దారి తీసేది పాపం. పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యానికి విరోధంగా జీవించడం. హల్లెలూయా. అయితే వినండి, నేను ఏదో చెప్తున్నాను. పాపం చేస్తామండి, వాక్యం చెప్పండి. నేనేం చేస్తాను, చిన్న తప్పే కదా. లేదండి సరే గమనిస్తున్నాను, ఎంతో చేసింది కదా నేను చేస్తున్నాను. నువ్వు సరి చేసుకోండి మరి లేదా వింటున్నా. ఆయన నీకు తప్పని పాపం అని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా అంటే నువ్వు ఎవరు అబద్ధికుడిగా చేసావు కదా, సేవకుని కాదు. ఓ డేంజర్, ఇది మేము ఎలాగే చేస్తాం కాదు, అది పాపం చేయకది అన్నట్టు మనం ఏమంటున్నాం. తప్పేముంది అలా చేస్తే, వాళ్ళందరూ చేయట్లేదా, మేము చేస్తే వచ్చిందా, ఆ జీన్ ప్యాంట్ వేసుకుంటారు మేము వేసుకుంటే తప్పు వచ్చిందా
వాళ్ళు గింగిలి వేసుకుంటే నేను వేసుకుంటే తప్ప కొంతమందికి ధైర్యం చేసి అంటారు, అది నా స్వభావం అంతే, నా కోపం అంతే, మారది అంటే నువ్వు ఎవరిని అబద్ధికుడిగా చేశావు? దేవుని అబద్ధికుడిగా చేశావు నువ్వు. నువ్వు దేవుని అబద్ధికుడా మొహమ్మని చెప్పి ఆయన నీకు సమస్యలు చేస్తాడా? లేదు, ఛాన్స్ లేదు నీకు. దానికంటే బెటర్ ఏం చెప్పండి? ఏం చేసేది? చిన్నదే కదా, పెద్దదే కదా ఉండదు ఆయనకి, పాపంగా ఉండదు ఆయన దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు చేశారు ఈ చిన్నదానికి ఎంత అంటే నువ్వు ఎవరిని తిరుగుబాటు చేస్తున్నావు? ఆయన ఎవరి మాటను అబద్ధమని డిక్లేర్ చేస్తున్నావు? సత్యమైన దేవుని నువ్వు తప్పను పడుకున్నావు కదా నువ్వు. అది ఎంత ప్రమాదం మనకి. దానివల్ల నీకు ఏం ఆశీర్వాదం ఉంది? ఆయన నీతో సహవాసం చేస్తాడా? సరి చేసుకుంటాను. నేనేం చేశాను? అది నా పర్సనాలిటీ అలాగే ఉంటాను నేను. ఆహా ఉండు. దానివల్ల ఎవరిని అబద్ధికంగా చేశాను? చూడండి, అంటే వినండి, ఇంకో మాట చెప్తాను. చీకట్లో ఉండడం అలవాటు అయితే అది నీకు సత్యమైపోతుంది. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గొప్ప దేవుడు రక్షకుడు నమ్ముకుంటే ఏం అక్కలు మాకు తెలిసిందే అంటే వాళ్ళకి ఏం అలవాటు అయింది? చీకటి. ఆ చీకటి వారికి ఎలా కనబడుతుంది? అలవాటు అయింది. అదే వెలుగు అనుకున్నాను. మనం కూడా వెళ్ళకున్నావా? ఆ చీకటి అని తెచ్చుకోవడం చీకటి అదే వెలుగు అనుకున్నావా? అంటే సత్యాన్ని నువ్వు సత్యమై ఉన్న దేవుడి అసత్యం అంటావా నువ్వు? మేము అలాగే, మా కుటుంబం మేము అలాగే ఉంటాం. మా ఇంట్లో మా భద్రత ఏంటి అంటే ఎవరు అబద్ధికుడిగా చేశావు నువ్వు? దేవుణ్ణి. నువ్వు మారడానికి ఇష్టపడలేదని అర్థం ఏంటంటే దేవుని మాటని అబద్ధం చేశావు. యు మేడ్ గాడ్ లయర్. ఎవరికైనా అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీరు ఒకవేళ నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నమ్మితే ఒక్కసారి ఆయన కనపరచండి. కనీసం హల్లెలూయా. 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 ఎంత ప్రమాదం అది. ఏ ప్రసాద్ గారు, సర్వశక్తి కలిగిన దేవుడిని ఒక సృష్టి వెళ్ళి సృష్టికర్తని యు ఆర్ లయర్, నువ్వు అబద్ధికుడు అని చెప్పే సాహసం చేయగల సృష్టి చేయలేదు. అది నువ్వు చేస్తున్నావు అన్నామా? నిదానం అన్నాను. నాకు ఎవరో చెప్తే నాకన్నీ తెలుసు అంటే నువ్వు ఎవరిని అబద్ధికుడిగా చేశావు? జాగ్రత్త. ఎవరైనా ఈ విషయానికి వస్తే ఆయన నేను గద్దించినప్పుడు పాపం అని చెప్పినప్పుడు అవును ప్రభా నువ్వు చెప్పినట్టే నేను పాపం చేశాను ఒప్పుకోవాలి. అట్లా నువ్వు గట్టిగా చెప్పడం హల్లెలూయా. దావీదు పాపం చేశాను నా ప్రాణ ద్వారా ప్రవక్త గారు చెప్తే ఏం చేశాడు? తెలుసు, అది ఆయన వాక్ వచ్చిందని తెలుసు, ఆయన వెలుగు బయటపడిందని తెలుసు. పెట్ట ఏమనుకున్నాడు? హల్లెలూయా. క్షమించాడు. క్షమించాడు. అప్పుడు వేసుకున్నాడా? లేదే. ఆయన రక్తం సిలువలో చిందించాడు కదా? లేదు. లేదే. రక్తం యేసు రక్తం చిందించకముందే అంత పాప క్షమాపణ ఉంది. ఒక నువ్వు నిజంగా ఒప్పుకుంటే ఆ రక్తం నేను ఎంతగా కింద 6వ వచనం అధ్యాయంలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే వినండి. యేసు ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? చెప్పండి. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఎలా ఎందుకు కూర్చున్నాడు అక్కడ? చెప్పండి. మన కొరకు విజ్ఞాపన చేయొచ్చు. మా కొరకు విజ్ఞాపన చేయొచ్చు. రెండో మాట అక్కడ ఉన్నది మన కోసం వ్యాజ్యమాడు వాడై ఉన్నాడు. అడ్వకేట్. కోర్టులో అడ్వకేట్ ఉంటాడా? ఉంటాడా? చూసారా? హల్లెలూయా. కోర్టులో
couldn't see you in spirit. Hallelujah. హల్లెలూయా. నేను తప్పొచ్చాను. God will bless you. ఒప్పుకున్నాడు. ఒప్పుకోండి బిడ్డ. నీ ఆశీర్వాదం మూలం ఏంటో తెలుసా? ఒప్పుకో. ఎందుకంటే ఏ మంచి మనం చేయలేము ఎప్పుడు. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? అట్లాగే మీకు అర్థమవుతుందా? వీఆర్ నెవర్ గుడ్. నాకు నువ్వు గుడ్డు, నేను కోడిగుడ్డు. ఆమె నేను బాగుంటే ఆమె గల్లుగుడ్డు. ఇదే మన బతుకు. ఎప్పుడైనా విన్నాను ఈ మాటలు? ప్రభు నన్ను ప్రేమించి రాత్రి నన్ను తన వాక్య జ్ఞానంలో నడిపిస్తున్నాడు నమ్మిన వారు